ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యూదా రాజు అయిన ఉజ్జియా దినములలోను ఇజ్రాయేలు రాజుగు యెహోయాహాజు కుమారుడైన యరొబాము దినములలోను భూకంపం కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇజ్రాయేలును గూర్చి తెకోవాలోని పశువుల కాపరులలో ఆమోసునకు కనబడినటువంటి దర్శన వివరములు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ వాక్యం ధ్యానిస్తున్న నాతో మాట్లాడి ప్రతి వారికి వెనకాల జీవి గ్రహించగలను అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. 2వ వచనం. అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సీయోనులో నుండి గర్జించున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలైనగా దాని జనులు పంట దుళ్ళగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి. నేను హజాయేలు మందిరములో అగ్ని వేచెదను, అది బెన్హదదు యొక్క నగరులను దహించివేయును. 5వ వచనం. దమస్కు యొక్క అడ్డగడియలను విరిచెదను, ఆవేను లోయలోనున్నటువంటి నివాసులను నిర్మూలన చేతును. బేతేదేనులో ఊరకుండా రాజదండము వహించినటువంటి వారిని నిర్మూలన చేతును. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసినటువంటి దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలైనగా ఎదోము వారికి అప్పగించవలనని తాము చెరపట్టినటువంటి వారిని అందరినీ కొనిపోయిరి. 7వ వచనం. కొనిపోయిరి. 7వ వచనం. గాజా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని వేచెదను, అది వారి నగరులను దహించివేయును. 8వ వచనం. అష్టోదులో నివాసులను నిర్మూలం చేతును, అస్కెలోనులో రాజదండం వహించినటువంటి వాడు ఉండకుండా నిర్మూలం చేతును. ఇంకనూ శేషించి ఉన్న ఫిలిస్తీయులను క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడు. గమనించాలి ప్రియులారా, అది తెకోవా అనేటువంటి ఊరు. అక్కడ ఉన్నటువంటి పశువుల కాపరిలో ఆమోసు ఒకడు. అక్కడ భూకంపం రావడానికి ముందే 2 సంవత్సరాల క్రిందట ఆమోసు దర్శనం చూశాడు. అప్పుడు ఉజ్జియా యూదాకు రాజు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేలును యరొబాము పరిపాలిస్తున్నాడు. ఆమోసు ప్రవచనాలు ఈ విధంగా ఆరంభమయ్యాయి అన్నమాట. గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇజ్రాయేలుకు చుట్టుపక్కల ఉన్నటువంటి జాతులకు యెహోవా శిక్ష విధిస్తున్నాడు. దమస్కుకు శిక్ష, హజాయేలు ఇంటి మీదకి శిక్ష, బెన్హదదుకు శిక్ష. మీరు గమనించినట్లయితే ప్రియులరా, ఈ మనం చదివినటువంటి 8వ వచనాల్లో ఆమోసుకు సందేశం దేవుని దగ్గర నుంచి వచ్చింది. అదే అతని ధైర్యం. ఉత్తర రాజ్యమైనటువంటి ఇజ్రాయేల్లో ఉన్నటువంటి బేతేలుకు ఆమోసు వచ్చినప్పుడు అతడు ఒక అనామకుడు. ఈ రోజున ఆమోసు గ్రంథం ప్రజలు ఎక్కువగా చదవరు. మీరు గమనించినట్లయితే ఇక్కడ మనం ఆమోసు గ్రంథము, హోసేయ గ్రంథం ఈ 2 కలిపి చదవాలి. ఇద్దరు కూడా జీవించిన కాలంలో పరిస్థితులు ఒకే రీతిగా ఉన్నాయి. వీరిద్దరు కూడా సమకాలికులు. వీరిద్దరూ ఒకరినొకరు ఎరుగుదురు. అలాగే హోషేయ దేవుని ప్రేమను గురించి ఎక్కువగా మాట్లాడాడు. దేవుడు ప్రేమ గలవాడే గాని శిక్షిస్తాడు. ఆమోసు దేవుని నీతి న్యాయాల గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు నీతిమంతుడు గనుక ఆయన తీర్పు న్యాయమైనటువంటివి. గమనించాలి. ఆమోసు విశ్వవ్యాప్తమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు. ఇజ్రాయేలు జాతికి కీడు తలపెట్టినటువంటి జాతులు ఎన్నో ఉన్నాయి. అటువంటి జాతులను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా, యిర్మీయా, ఎజ్కేలు, దానియేలు మొదలైన ప్రవక్తలందరూ బలంగా దేవుని చిత్తాన్ని బోధించారు. ఈ ప్రవక్తలందరూ కూడా మొదట ఇజ్రాయేలు పైకి దేవుని తీర్పు రాబోతుందని చెప్పి ప్రకటించి ఆ తర్వాత అన్యజాతులకు తీర్పు ప్రకటించారు. కానీ ఆమోస్ అలా కాదు. అన్యజాతుల తీర్పు మొదట పేర్కొని తర్వాత ఇజ్రాయేలుకు రాబోయేటువంటి తీర్పును ప్రకటిస్తున్నాడు. ఈ యొక్క ప్రవచనాలు చాలా ఘాటుగా ఉంటాయన్నమాట. ఆమోసు మొదట బేతేలులో ప్రవచించాడు. సిరియా, ఫిలిస్తియా, ఫేనికే, అమ్మోను, మోయాబు ఈ జాతులన్నిటి మీదకి కూడా దేవుడి తీర్పు రాబోతుందని చెప్పి ఆమోస్ గారు ప్రకటించారు. ఆమోసు ప్రవచన ప్రబోధాలను వినడానికి జనాలందరూ కూడా గుంపులుగా వస్తూ ఉన్నారు. ఇతర రాజ్యాలకు శిక్ష వస్తుందంటే శ్రద్ధగా విన్నారు, కానీ తమ మీదకే శిక్ష రాబోతుందని చెప్పి అంటే మాత్రం వాళ్ళు వినడం మానేశారు. ఇది ఎక్కడైనా ఉండేటువంటిది కదా. ఎవరి పాపాలను దేవుడు శిక్షించాడంటే వినడానికి ఎంతో కుతూహలం.
కానీ మీ సొంత పాపాలను ఖండించితే అది మీకు ఇష్టం ఉండదు. ఇది మానవుల యొక్క సహజ న్యాచురల్గా వచ్చేటువంటి సహజ స్వభావం అన్నమాట. ఆమోసు దేవుడిచ్చినటువంటి అధికారంతో బోధించాడు. ఆమోసు ధారాళంగా అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఇది గమనించాలి. ఆమోసు కొండసీమ నుంచి వచ్చినటువంటి గ్రామీణ బోధకుడు, కానీ అతని భాష, అతని వాచకం ఎంతో గంభీరమైనటువంటిది. చెప్పదలుచుకున్నదేదో సూటిగా తేటగా చెప్పుతాడు ఆమోసు గొప్ప బోధకుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వాడుకుంటే విలేజ్ నుంచి వచ్చిన, ఎక్కడి నుంచి వచ్చిన ఖచ్చితంగా వాడుకుంటాడు. రెండవ యెరోబోము ఇజ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రోజులవి. ఆ కాలంలో భూకంపం వచ్చింది. ఆ తర్వాత 200 సంవత్సరాలకు జకర్యా ప్రవచిస్తూ ఈ భూకంపాన్ని పేర్కొన్నాడు అనమాట. గమనించాలి. జకర్యా గారు కూడా పేర్కొన్నాడు. ఉజ్జియా కాలంలో ఈ భూకంపం వచ్చిందని చెప్పి చరిత్ర చెబుతుంది. ఈ భూకంపం మనకి కాల నిర్ణయానికి ఉపకరిస్తుంది అనమాట. ఆమోసు హోషేయకు సమకాలీనుడని దీన్ని బట్టి మనం గుర్తించవచ్చు. ప్రవక్తలలో మొదటి గుంపుకు చెందినటువంటి వాడు ఆమోసు ఉత్తర రాజ్యమైనటువంటి ఇజ్రాయేలుకు ప్రవక్త. యెహోవా గర్జించుచున్నాడు అని అంటున్నాడు ఆమోసు. దేవుని గంభీర స్వరానికి ఉపమానంగా ఈ మాట ఆమోస్ గారు అంటూ ఉన్నాడు అనమాట. 2వ వచనంలో మనం చూసినట్లయితే అతడు ప్రకటించినది ఏమనగా, యెహోవా సీయోనులోని గర్జించుచున్నాడు, యెరూషలేములోని తన స్వరం వినబడ చేయుచున్నాడు అని చెప్తున్నాడు. సింహములాగా దేవుని తీర్పు జాతులన్నిటిపైకి మరి కుప్పించి దూకుతుంది అని ఆయన ఒక ఉద్దేశం అన్నమాట. ఆమోస్ గారు ఇక్కడ నీటి ఎద్దడి ఏర్పడి కర్మేలు కొండలో పచ్చగడ్డి అనేది కనపడకుండా పోతుంది. సహజంగా అది పచ్చిక బయలు, అది పూర్తిగా మాడిపోతుంది అని ప్రవక్త పలుకుతూ ఉన్నాడు. అందమైనటువంటి కర్మేలు పరిసరాలు పూర్తిగా ఎండిపోతాయి. సిరియా చాలా క్రూరమైనటువంటిది. ఇజ్రాయేలుకు చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలకు రాబోయేటువంటి తీర్పు ఎంత తీవ్రమైనదో ఆమోస్ గారు ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడు సమస్త జాతులకు దేవుడే, అన్య జాతులకు కూడా యెహోవాయే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కొత్త నిబంధనలో కూడా మనం పౌలు ఈ సత్యాన్ని మనకి పునరుద్ఘాటిస్తూ ఉన్నాడు. దేవుడు అన్ని జాతులకు తీర్పరి, ఇవి కృపాదినములు, ఇవి కృపాయుగం. దేవుడు అన్ని జాతుల్లో నుండి రమ్మని చెప్పి అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. నిజమే, అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి జాతులను ఉద్దేశించినటువంటి కార్యక్రమం దేవునికి ఉందని చెప్పి మనం గ్రహించాలి. ఆమోసు గ్రంథంలో అన్య జాతులపై దేవుని తీర్పు ప్రవచించబడింది. మొదట సిరియాపై దేవుని తీర్పు వస్తుందన్నమాట. సిరియాకు ముఖ్య పట్టణం దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములని అంటున్నాడు దేవుడు. వారి దోషములు ఏవేవో దేవుడు జాబితా రాసివ్వలేదు, కానీ అక్కడి ప్రజల యొక్క పాపములు అనేకములు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 2వ రాజులు 10:32లో ఆ దినములలో యెహోవా ఇజ్రాయేలు వారిని తగ్గించనారంభించెను. 33వ వచనం 2 రాజులు 10:33. హజాయేలు ఇజ్రాయేలు సరిహద్దులలో ఉన్నటువంటి యోర్దాను తూర్పు దిక్కున గాదీయులకును రూబేనీయులకును చేరికైనటువంటి గిలాదు దేశం అంతటిలోనూ అర్నోను నది దగ్గర ఉన్నటువంటి అరోయేరు మొదలుకొని మనసీర దేశంలోను అనగా గిలాదులోను బాసానులోను వారిని ఓడించెను. ప్రియులు గమనించాలి. సిరియా వీరి మీదకి వచ్చి పడి ఈ జాతులన్నిటిని కూడా సమూల నాశనం చేసి విడిచిపెట్టిందనమాట. ఇక్కడ ఆమోసు ప్రత్యేకంగా గిలాదును పేర్కొంచున్నాడు. గిలాదు ఇక్కడ యోర్దాను నదికి తూర్పు తీరనున్నది. గలిలయ సముద్రం ప్రాంతం వరకు కూడా ఈ గిలాదు అనేటువంటిది విస్తరించున్నదనమాట. ఇక్కడ రూబేను, గాదు, మనస్సే అర్ధగోత్రము గమనించాలి. రూబేను, గాదు, మనస్సే అర్ధగోత్రము మనుషులు అక్కడ నివాసం ఉన్నారు. యోర్దానుకు అవతల వైపు వీరు ఉండిపోయారు. సిరియా ఉత్తరాన ఉన్నది. ఇప్పుడు సిరియా వచ్చి పడింది అనమాట. గమనించాలి. సిరియాకు ఇజ్రాయేలుకు విరోధం ఈనాటిది కాదు, అది తరతరాల ఆగర్భ శత్రుత్వం అనమాట. గిలాదు ప్రాంతమే గోలాను హైట్స్ అని కూడా వ్యవహరించబడుతుంది. గిలాదుని ఏమంటారంటే గోలాన్ హైట్స్. ఆమోసు కాలంలో సిరియా వారు ఇజ్రాయేలును నిర్దాక్షిణ్యంగా క్రూరంగా ఎంతో హింసించారు. అందుకే దేవుడు ఆమోసు ద్వారా ఈ ప్రవచనం పలికించాడు. సిరియాను దేవుడు శిక్షించక విడువడు. దమస్కు ఆ రోజుల్లో ఉన్నట్లుగా లేదు. దాని శిథిలాలు నేటికి కూడా మనం చూడగలుగుతాం. దమస్కు ప్రపంచం మొత్తంలోకి అతి పురాతనమైనటువంటి పట్టణం అన్నమాట. ఎన్నోసార్లు ఈ పట్టణం యుద్ధాలలో నేలమట్టం అయిపోయింది. ఆమోసు గ్రంథం 1:5 మనం చూడొచ్చు. దమస్కు యొక్క మరి అడ్డగడీరని విరిచెదను,
ఆవెను లోయలో ఉన్నటువంటి నివాసులను నిర్మూలన చేతను అని అక్కడ మనం చూస్తూ వచ్చి ఉన్నాం. ఆవెను లోయలో బయల్ చేక్ అనేటువంటి స్థలం ఉన్నది. ఆ ప్రాంతాన్ని రోమీలు ఆక్రమించుకోవాలని చెప్పి చూశారు. ఇప్పటికీ కూడా ఆ పట్టణం యొక్క అవశేషాలు మనకి త్రవ్వకాల్లో దొరుకుతున్నాయి. అలాగే అనగా అస్సూరు వారి చేత చెరగొనిపోబడతారు. గమనించాలి. ఇక్కడ ఆమోసు 1:5 ఏమంటున్నాడు, సిరియన్లు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోబడుదని చెప్పి యెహోవా సెలవిస్తున్నాడు. ఈ యొక్క దీని అర్థం మనం ఏంటంటే, ఈ అస్సూరు వారి చేత చెరగొనిపోబడతారు. అస్సూరు సామ్రాజ్యంలో మరి కీరు ఒక రాష్ట్రం అన్నమాట. అస్సూరు సామ్రాజ్యంలో కీరు అనేటువంటిది ఒక రాష్ట్రం. ఈ ప్రాంతంలో మరి భూగోళం నైసర్గికమైనటువంటి లక్షణాలు ఎలా ఉంటాయంటే పరిశీలించదగినటువంటివిగా ఉంటాయన్నమాట. ఇక్కడ బైబిల్ సత్యాలకి చరిత్ర, భూగోళం సాక్ష్యమిస్తాయి. బైబిల్ గాథలు ఊహామాత్రమైనవి కావు, అవి ఎంతో వాస్తవమైనటువంటివి. ఈ విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. బైబిల్ పరలోకం గురించి చెప్పడం ఎంతో వాస్తవం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే గాజా 3 సార్లు 4 సార్లు చేయని దోషం అంటే ఏంటి అసలేని? అనేకములు అని అర్థం అన్నమాట. 3 సార్లు 4 సార్లు అంటే అర్థం అనేకములు అని అర్థం అనమాట. వారి యొక్క ఉగ్రత పాత్ర పూర్తిగా నిండిపోయింది. గాజా ఫిలిస్తీలో ఉంది. ఇక్కడ గాజా అంటే ఫిలిస్తీయ అని మనం గ్రహించాలి. అలాగే ఇక్కడ ఫిలిస్తీన్లు ఇజ్రాయేలును పట్టుకుని వెళ్ళి బానిసలుగా చేశారు. ఎదోముకు వీరిని బానిసలుగా అమ్మేశారు. ఫెనికే ప్రాంతాలకి కూడా వీరిని అమ్మేటువంటి వారు. ఫెనాకీయులు బానిస వ్యాపారం చేస్తారనమాట. గమనించాలి. ఫెనకీలు ఏం చేస్తారంటే బానిస వ్యాపారం చేస్తూ ఉంటుంటారు. ఇక్కడ యుద్ధ ఖైదీలుగా వచ్చినటువంటి వారిని కూడా బానిసలుగా అమ్మవేయటం వీరి యొక్క వృత్తి. మధ్యధరా ప్రాంతాలకు ఈ యొక్క బానిసలను రవాణా చేస్తారు. వీరు చేసినటువంటి ఈ యొక్క బానిస వ్యాపారానికి దేవుడు వారిని శిక్షిస్తానని చెప్పి అంటూ ఉన్నాడు. ఇక్కడ గమనించాలి ప్రియులారా, గాజా పేరు నేటి వరకు కూడా వార్తల్లో వినిపిస్తూనే ఉన్నది. అష్టోదు, అస్కెలోను అనేటువంటి ప్రాంతములు ఈ రోజున ఇజ్రాయేల్ వశంలోనే ఉన్నాయి. అష్టోదులో పెద్ద కర్మాగారం ఉంది. అది గొప్ప నావికా కేంద్రం అయ్యింది. అలాగే అష్టోదుకు దక్షిణంగా అస్కెలోను లోయ ఉన్నది. అక్కడే పూర్వం దాగోను దేవతా మందిరం ఉండేటువంటిది. సంసోను తన బహుబలంతో కుప్పకూల్చినటువంటి దాగోను దేవతా స్థానం అదేనమాట. ఈ స్థలాలన్నిటి మీదకి కూడా దేవుని శిక్ష రాబోతుంది. అందుకే ఆమోసు 1:7లో గాజా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని వేచెదను, అది వారి నగరులను దహించివేయును. 2 రాజుల 18:8లో మరియు గాజా పట్టణం వరకు కూడా దాని సరిహద్దుల వరకు కూడా కాపరులు గుడిసెల యందేమి ప్రాకారములు గల పట్టణముల యందేమి అంతటను అతడు ఫిలిస్తీయులను ఓడించెను అని చెప్పి మనం 2 రాజుల 18:8లో మనం చూస్తూ వచ్చినాం. హిజ్కియా ఆ ప్రాంతాన్ని ఓడించాడు. ఆమోసు ప్రవచనం అక్షరాల నెరవేరింది. దేవుడు ప్రవచనాలను వృధా కానీయుడు. యేసుక్రీస్తు నందు దేవుడు వాగ్దానములన్నీ అవును ఆమెన్ అన్నట్లుగానే ఉంది. 9వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా దాని జనులు సహోదర నిబంధన జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడినటువంటి వారిని అందరినీ ఎదోమీయులకు అప్పగించిరి. 11వ వచనం, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఎదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషం బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా కనికరము చాలించుకొని అని అన్నాడు. 12వ వచనం, తేమాను మీద అగ్ని వేచెదను, అది బొస్రా యొక్క నగరులను దహించివేయును. 13వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఎలయనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలిచి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చిరి. వింటున్నారా? రబ్బా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని రాజబెట్టుదును, రణకేకలతోనూ సుడిగాలి వీచుచున్న కలుగు ప్రళయం వలన అది దాని నగరుల మీదకి వచ్చి వాటిని దహించివేయును. 15వ వచనం, వారి రాజును అతని అధిపతులను అందరూ చెరలోనికి కొనిపోబడదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సంధి వడంబడికను భంగపరిచినందుకు ఫెనీకే మీదకి తీర్పు రాబోతుంది. ఫెనీకే బానిస వ్యాపారం చేసినందుకే కాదు,
బానిసలతో మారుబేరములు కూడా కొనసాగించింది. ఫిలిస్తీన్లు బానిసలను ఫెనీకేయులకు అమ్మితే తిరిగి ఫెనీకేయులు బానిసలకు లోకంలో ఉన్నటువంటి వివిధ జాతులకు మారుబేరానికి అమ్మారనమాట. వీరు ఇజ్రాయేలీలతో సంధి వడంబడిక చేసుకున్నారు, కానీ తిరిగి ఆ వడంబడికను రద్దుపరుచుకున్నారు. ఇక్కడ తూరు రాజైనటువంటి హీరాము దావీదుకు మంచి స్నేహితుడు. చాలా సంవత్సరాలు వారు ఒకరికొకరు మంచి సన్నిహితంగా ఉన్నారు. ఇజ్రాయేలీలు యూదా రాజులు ఎవరు కూడా ఫెనీకీయుల మీద యుద్ధం ప్రకటించలేదు. ఇజ్రాయేలీలు యూదా రాజులు ఎవరు కూడా ఫెనీకీయుల మీద యుద్ధం ప్రకటించలేదు. కానీ ఇప్పుడు ఫెనీకే ఆ సంధి వడంబడికను రద్దు చేసుకున్నది. 9వ వచనం, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషను బట్టి నేను వారికి తప్పకుండా దానిని శిక్షించును అంటున్నాడు. వింటున్నారా? మొదట అస్సూరు తూరుపై దండెత్తింది, కానీ దానిని జయించలేకపోయారు. తూరు ఫెనీకేలో గొప్ప పట్టణం. నెబుకద్నెజరు తూరు వారిని సమీపంలో ఉన్నటువంటి ఒక ద్వీపానికి తరలించారు. తూరు వారు అక్కడ తమ కోసం ఒక పట్టణాన్ని నిర్మించుకున్నారు. వారి పాత పట్టణాన్ని నెబుకద్నెజరు నాశనం చేశాడు. ఆ తర్వాత 250 సంవత్సరాలకు అలెగ్జాండర్ వచ్చాడు. తూరు వారు నిర్మించుకున్నటువంటి గొప్ప ద్వీప నగరంపై అతని కన్నులు పడ్డాయి. అక్కడికి రాజమార్గం ఏర్పరిచాడు. ఈ విధంగా యెహెజ్కేలు ప్రవచనం నెరవేరింది. యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయంలో తూరు నాశనాన్ని గురించినటువంటి ఆ యొక్క ప్రవచనం ఉన్నదన్నమాట. తూరు ద్వీప నగరం ధ్వంసం అయ్యింది. ఆమోసు చెప్పినటువంటి ప్రవచనం కూడా అక్షరాల నెరవేరింది. తరువాత తూర్పు ఎదోము మీదకి రానై ఉన్నదన్నమాట. ఇక్కడ ఎదోముకు కక్ష సాధింపు మనస్తత్వం ఉన్నది. ఎదోముకు అసూయ మనస్తత్వం ఎక్కువ. ఎదోము జాతి యాసావు సంతతి, ఇజ్రాయేలు యాకోబు సంతతి అన్నమాట. ఇక్కడ యాకోబు యాసావు ఇద్దరు కూడా కవల పిల్లలే, ఇద్దరు కూడా ఇస్సాకు సంతానమే. ఎదోము ముఖ్య పట్టణం పెట్రా. ఇది రాతితో తొలిచి నిర్మించబడినటువంటి నగరం. ఈ తేమానులో నిర్మించబడినటువంటి పట్టణం ఇదనమాట. ఈ పట్టణం అంతా కూడా తగలబడిపోయింది. బొస్రా రాజసౌధములు నేలమట్టం అయిపోయాయి. ఎదోమును గురించినటువంటి ప్రవచనం అక్షరాల నెరవేరింది. ఎదోము తన సోదరుడైనటువంటి ఇజ్రాయేలుపై కక్ష కట్టాడు. అందుకే ఎదోము శిక్షకు గురైందనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆ తర్వాత అమ్మోను మీదకి శిక్ష రాబోతుంది. అమ్మోను మితిమీరి దౌర్జన్యానికి పూనుకుంది. ఎన్నెన్నో నేరాలకు పాల్పడింది. అమ్మోనీలు దుర్మార్గానికి అంతు పొంతు లేకుండా అయిపోయింది ప్రియులారా. ఇక్కడ సిరియా, ఫెనీకే, ఫిలిస్తీయా, ఏదోము, అమ్మోను ఇవి ఇజ్రాయేలును ఆవరించి ఉన్నటువంటి రాజ్యాలు. అమ్మోనీలు క్రూరులు. ఎంతటి దౌష్ట్యానికైనా సరే వారు సిద్ధమే. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలి. ఇక్కడ అమ్మోను యోర్దానుకు తూర్పు తీరానున్నది. గిలాదులో ఉన్నటువంటి 2.5 గోత్రాలతో వీరు యుద్ధానికి తలపడ్డారు. అమ్మోనీలు తమ సరిహద్దులను విశాలపరచుకోవాలని చెప్పి ఎగబడ్డారు. వారికి రాజ్య విస్తరణ కాంక్ష అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నదన్నమాట. ఇక్కడ ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, రబ్బా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని రాజబెట్టుదును, రణకేకలతోనూ సుడిగాలి వీచుచున్నటువంటి వీచినప్పుడు కలుగు ప్రళయం వల్ల అది నగరాల మీదకి వచ్చి వాటిని దహించి వేయును. ఆమోసు 1:14 మనం చూస్తాము. రబ్బా పెద్ద పట్టణం. ఆ తర్వాత అది గ్రీకు పట్టణం అయ్యింది. రబ్బానే ఫిలదెల్ఫియా అని పిలిచారు. ఈజిప్ట్లో ఉన్నటువంటి ఫిలదెల్ఫియా వాడైనటువంటి టోలమీ రబ్బాకు అదే పేరు పెట్టాడు. ఈ రోజున ఇది అమ్మోన్ అని చెప్పి పిలువబడుతున్నది. యోర్దాను రాజ్యానికి ఇది ముఖ్య పట్టణం. ఈ పట్టణపు వైభవాన్ని మనకు జ్ఞాపకం చేసేటువంటి పురావస్తు సముదాయం భూగర్భంలో నుండి త్రవ్వకాలలో బయటపడింది అనమాట. ఇక్కడ అమ్మోనీల యొక్క పట్టణ ఆ పురాతనమైనటువంటి శిథిలాల మీదనే నేటి యోర్దాను రాజ్య నిర్మాణం అనేటువంటి జరిగింది. 2వ రోజులు 8వ అధ్యాయంలో అమ్మోనీల దుడుకుతనం ఎలాంటిదో మనకి చాలా స్పష్టంగా వర్ణించబడింది. దేవుని శిక్ష వీరి మీదకి వచ్చింది. 2వ రోజుల గ్రంథం 8:12లో హజాయేలు నా ఏలిన వాడవైనటువంటి నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతని అడుగగా ఎలీషా ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇజ్రాయేలు వారి గట్టి స్థలములను నేను కాల్చివేయుదును, వారి యవనస్తులను కత్తి చేత హతము చేయుదును. 2వ రోజులు 8:12లో మనం చూస్తూ వచ్చినాం. వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపును.
చంపుదు, వారి గర్భిణులు కడుపులను చింపివేయుదువు గనుక నీవు వారికి చేయబో కీడును నేను నెరిగియుండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. 2 రోజులు 8:13. అందుకు హజాయేలు కుక్క వంటి వాడనగు నీ దాసునైనట్టు నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా, ఎలీషా నీవు సిరియా మీద రాజువగదు అని యెహోవా నాకు బయలుపరిచి ఉన్నాడు అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకు హజాయేలు కుక్క వంటి వాడనగు 2 రోజులు 8:13 నీ దాసుని నేను ఇంత కార్యం చేయటకు ఎంతటి వాడనని అతనితో అనగా, ఎలీషా నీవు సిరియా మీద రాజువగదు అని చెప్పి యెహోవా చెప్తున్నాడు. ఆ కుక్క వంటి పనినే హజాయేలు చేశాడు. ఇజ్రాయేలు ప్రజల పట్ల హజాయేలు ఎంతో ఘాతుకము ఒడిగట్టాడు. వారి పిల్లలను బండకేసి కొట్టి చంపాడు. ప్రియరు గమనించాలి, గర్భిణీ స్త్రీల కడుపులు చించాడు. ఇలాంటి ఘోరమైనటువంటి కార్యములు చేసినందుకే దేవుని తీర్పు వారి మీదకి వచ్చింది. ఆమోసు ప్రవచనాలు మనకు ఎంతో అమూల్యమైనటువంటివి. ఆమోసు యూదా రాజ్యం నుంచి మరి వచ్చినటువంటి వాడే అయినా కానీ ఇజ్రాయేలుకు ప్రవక్తగా సేవ చేశాడు. ఇజ్రాయేల్ ఉత్తర రాజ్యం, ఆమోసు పశువుల కాపరి, రైతు బిడ్డ. అందుకే ఆమోసు ప్రవచనాలలో గ్రామీణ భావచిత్రాలు, వాక్చిత్రాలు మనకు కనిపిస్తుంటాడు. ఆమోసు ప్రవక్తల బడిలో చదవలేదు. అతనికి ఏ విధమైనటువంటి విద్యార్హత లేనే లేదు. దేవుని పిలిపే ఆమోసు యొక్క యోగ్యత. దేవుని వాక్యమును బలంగా ప్రకటించినటువంటి ప్రవక్త ఆమోసు. 2వ యెరోబాము హయాములో శాంతి, భద్రత, ధన ధాన్యాల సమృద్ధి ఉన్నట్లే అనిపించింది. ఇక్కడ మతాసక్తి ఎక్కువగానే ఉంది కానీ ఉద్యమం లేదు. ప్రజల అనుదిన జీవితంలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ధనికులు మరీ ధనికులైపోతున్నారు. బీదలను ఆదుకునేటువంటి నాదుడు ఎవరు కూడా లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే దేవుని తీర్పు ఇజ్రాయేలు మీదకి రాబోతుందని చెప్పి ఆమోసు ప్రకటించాడు. అంతేకాదు ఇజ్రాయేలు చుట్టూరా ఉన్నటువంటి అన్యజాతులపైకి కూడా దేవుడు తీర్పు పంపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ దేవుని తీర్పు ఇజ్రాయేలు మీదకి రాబోతుందని చెప్పి ఆమోసు ప్రకటించాడు. వింటున్నారా? అంతేకాదు ఇజ్రాయేలు చుట్టూరా ఉన్నటువంటి అన్యజాతులు మరి అన్యజాతుల పైకి కూడా దేవుడు తీర్పు పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే క్రీస్తు పూర్వం 722వ సంవత్సరంలో అస్సూరు ద్వారా ఈ నెరవేర్పు రుజువైంది. 1-2 అధ్యాయాల్లో మొత్తం 8 తీర్పులు ప్రవచించబడ్డాయి. 3 నుంచి 6 అధ్యాయాల వరకు కూడా ఇజ్రాయేల్ చేసినటువంటి పాపాలను గురించి 3 సందేశాలు ఉన్నాయి అక్కడ. 7వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు కూడా రాబోయేటువంటి తీర్పులను గురించినటువంటి 5 దర్శనాలు ఉన్నాయి. 9వ అధ్యాయంలో దేవుని ప్రజల పునరుద్ధరణ సందేశం మనకి అక్కడ ఉన్నది. అపొస్తలుల కార్యాలు 15:13లో వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లను, సహోదరులారా నా మాట ఆలకించుడి. అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 13వ వచనంలో అని చెప్తున్నటువంటి మాట, నా మాట ఆలకించుడి అంటూ ఉన్నాడు. అంటే 14వ వచనం, అన్యజనుల్లో నుంచి దేవుడు తన నామమును కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నట్టుకు వారిని ఎలాగో మొదట కటాక్షించినో సొమ్ముయోను వివరించి ఉన్నాడు. 16వ వచనం, ఆ తర్వాత నేను తిరిగి వచ్చేతను మనుషులలో కడమవారును నా నామను ఎవరికి పేరు పెట్టబడు ఆ సమస్తమైనటువంటి అన్యజనులను ప్రభువును వెదకున్నట్లు పడిపోయినటువంటి దావీదు గృహమును నేను తిరిగి కట్టేదను, దాని పాడైనటువంటి వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టేదనని అనాది కాలం నుండి ఈ యొక్క సంగతులను మనం తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. అపొస్తలుల కార్యం 15వ అధ్యాయం 17వ వచనం, తెలియపరిచిన ప్రభు సెలవిచ్చుతున్నాడు అని వ్రాయబడి ఉన్నది. అపొస్తలులు 18:15. ఆమోసు అనే పేరుకు భారము మోయడం అని అర్థం అనమాట. ఆమోసు అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే భారము మోయడం అని అర్థం. తన ప్రజల పాపం ఎంత గొప్పదో అతనికి తెలుసు. ఇజ్రాయేల్ రాజ్యానికి చుట్టూ 6 అన్య రాజ్యాలు ఉన్నాయి. ఆ తర్వాత యూదా ఇజ్రాయేల్ రాజ్యం సంగతి. మరి అన్య జాతులకు దేవుని ధర్మశాస్త్రం లేదు, ధర్మశాస్త్రం యూదులకు మాత్రమే ఇవ్వబడింది. ఇది గమనించాలి. ఇక్కడ అయినా కానీ మానవీయమైనటువంటి నీతిని భంగపరిచినందుకు అన్య జాతులకు కూడా దేవుడు తీర్పు ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని నిబంధనలను కాలరాసినటువంటి అన్య జాతులకు దేవుడు శిక్ష విధిస్తాడు. ఇజ్రాయేలు యూదా ధర్మశాస్త్రం గలవై మరి ఉండిపోయి పాపం చేస్తే అన్య జాతులు ధర్మశాస్త్రం లేకుండా పాపం చేశారు. రోమా 2:11లో దేవుడి వాక్యం చేస్తుంది, దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించెదరు.
రోమా 2:11. 12వ వచనం, ధర్మశాస్త్రం కలిగిన వారే పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుదురు. 13వ వచనం, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించిన వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. హల్లెలూయా. ధర్మశాస్త్రం లేని అన్యజనుడు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టుగా ఉన్నారు. 15వ వచనం, అట్టివారు రోమా 2:15, అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. హల్లెలూయా. 2వ అధ్యాయం 16వ వచనం, రోమా, దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును. అన్యులతోటి మానవులకు కీడు చేస్తూ ఉంటే గమనించాలి. ఇక్కడ అన్యులు చూసినట్లయితే తోటి మానవులైనటువంటి మనకు తోటి మానవులకి కీడు చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు, తప్పకుండా చర్య తీసుకుంటాడు. ఆమోసు ఒక ప్రవక్తగా దేవుని మూలంగా ఈ మాటలు పలికాడు. అన్యజాతుల యొక్క క్రౌర్యాన్ని దేవుడు గద్దించాడు. వారి బానిస వ్యాపారము, దోపిడీలు, కక్షలు, కార్పణ్యాలు దేవుడు సహించడు. వారిపై దేవుని తీర్పును ప్రకటిస్తూ ఉన్నాడు. పాపములు చేసి శిక్షను తప్పించుకోవడం వారి తరం కాదు. దేవుడు వారిని విడిచిపెట్టడు. దేవుడు దీర్ఘశాంతం గలవాడే. ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన అవినీతిని తప్పక శిక్షిస్తాడు. దేవుడు తన ప్రజల పట్ల నమ్మకంగా ఉన్నాడు గనుక వారు కూడా ఆయన ఆజ్ఞలకు లోబడి ఆ ప్రకారం జీవించాలి. హల్లెలూయా. ఇక్కడ సామాజిక న్యాయం అనేటువంటిది దేవుని పట్ల ఆ సమాజంలో ఉన్నటువంటి మనుషులకు ఉన్నటువంటి విశ్వసనీయతకు ప్రతిబింబం అని చెప్పి గ్రహించాలి. దేవుడు సమస్త భూమికి అధిపతి. దుష్ట జాతులను కూడా ఆయన శిక్షిస్తాడు. నమ్మక ద్రోహులై అవిధేయులై వడంబడికను మీరితే, నిబంధనను మీరితే తన ప్రజలను కూడా ఆయన శిక్షిస్తాడు. ఇజ్రాయేలు వారి పాపాలను బట్టి వారిని శిక్షించేందుకు దేవుడు వేరొక ప్రజను వాడుకుంటూ ఉన్నాడు. ఆమోసు పెద్ద మత నాయకుడు కాదు. దేవుడు సాధారణ వ్యక్తులను చేరదీసి వారి ద్వారా అసాధారణమైన కార్యాలు జరిగిస్తాడన్న దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. దేవుడు ఆమోసుని పిలిచి అతనిని పంపి అతడు ఏమి మాట్లాడాలో అది కూడా అతనికి బయలుపరిచాడు. ఒక పని అప్పగించేవాడు ఆయన, చేయటకు సామర్థ్యం ఇచ్చేటువంటి వాడు కూడా ఆయన. ఈ యొక్క ప్రవచనాలు దేవుని గర్జన, దేవుడు పాపాన్ని ఎంత ద్వేషిస్తాడో ఈ మాటల్లో మనకు వ్యక్తమవుతుంది. పాపాన్ని గర్జించేటువంటి దేవుని మాట సింహ గర్జన లాగానే ధ్వనిస్తుంది. దేవుని గర్జన దేవుని యొక్క ఉరుము అన్నమాట. ప్రియులు గమనించాలి. ఇజ్రాయేలు జాతి గొప్ప కరువును అనుభవించబోతుంది. లోకమంతటా కూడా ఆయా రాజ్యాల్లో జరిగేదంతా కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. సరైనటువంటి సమయంలో జాతులపైకి, నగరాలపైకి, వ్యక్తులపైకి దేవుడు శిక్షను పంపుతాడు. జాతీయ పాపాలను దేవుడు ఖండిస్తూ ఉన్నాడు. గిలాదులో సిరియా వారు చేసినటువంటి అకృత్యాలను దేవుడు చూశాడు. హజాయేలు మరి ఈ పాఠంలో పేర్కొనబడ్డాడు. అతడు సిరియా రాజు. అతని కొడుకు బెన్హదెదు. కీరు, బేతేదేను, ఆవేను అనేటువంటి పట్టణాలను మనం ఇక్కడ గుర్తించాలి. ఆవేను అంటే చెడుగు అని అర్థం అనమాట. ఆవేను అంటే చెడుగు అని అర్థం. గాజా ఫిలిస్తీ పట్టణం. ఫిలిస్తీ జాతి పూర్తిగా అంతరించిపోయింది. తూరు పాపానికి దేవుని శిక్ష ప్రకటించబడింది. వింటున్నారా? ఇక్కడ ఎదోముకు ఉన్నటువంటి ద్వేషం, కోపం, క్రౌర్యం దేవుడు చూసి ఆ జాతిని దేవుడు కఠినంగా శిక్షిస్తానని చెప్పి అన్నాడు అన్నమాట. తేమాను, బొస్రా అనునటువంటివి ఎదోము నగరంలో, అమ్మోను వారి పట్టణంలో గిలాదు, రబ్బా. ఆమోసు మొదటి అధ్యాయం ఆరంభంలో భూకంపం పేర్కొనబడింది. ఈ ప్రవచనాలు సింహ గర్జనలై అమజ్యా వంటి నాయకుల హృదయాల్లో భూకంపాన్ని కలిగించాయి అన్నమాట. అర్థం చేసుకోవాలి. ఇక్కడ కర్మేలు పర్వత సీమ సన్నివేశం ఈ యొక్క అధ్యాయంలో ఉంది. కర్మేలు అంటే వనం, తోట అని అర్థం అన్నమాట. 3 సార్లు 4 సార్లు అని దేవుడు వారి పాపాలను వేలిపెట్టి చూపుతున్నాడు. అనగా పాపాల లెక్కకు మిక్కిలి అయినటువంటివి అని అర్థం అన్నమాట. 1, 2 సార్లు, 3 సార్లు అంటే చాలా ఎక్కువ సార్లు అని. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేని 4 కలవు అంటే సామెతలు 30:18 ఉన్నటువంటి మాట మనం చూడొచ్చు అక్కడ. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును. యోబు 33:14 మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ అనేకం అనేది ఒకటి కానిది, 2, 3, 4 అంటూ ఇలా అనేకం అవుతాయి. ఇది దేవుని దీర్ఘశాంతాన్ని కూడా చూపుతూ ఉన్నదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి 2, 3 అన్న, 1 కంటే ఎక్కువ అనే చెప్పడానికి, అంటే అనేక సార్లు అని చెప్పడానికి 3 సార్లు 4 సార్లు ఇట్లా చెప్తుంటాడు అనమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కృప చూపించి ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేసి నడిపించును గాక. ఈ వాక్యం ద్వారా విన్నవారందరూ బలపడుదురు గాక. ఆమేన్.